హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మెత్తగా ఉండే చపాతీ అనమాట. పొరలు పొరలుగా మనం ఎన్ని పొరలు వేస్తామో అన్ని పొరలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. చక్కగా చాలా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్వీట్ చపాతీ అనమాట. చల్లబడిన తర్వాత కూడా మెత్తగా ఉంటుంది, ఏమాత్రం గట్టిగా అయిపోదు. చక్కగా ఇలా చేసేయండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు ఎంత గోధుమ పిండి కావాలో అంత గోధుమ పిండిని తీసుకోవచ్చు. దానిలో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని, మీకు పిండిని బట్టి స్పూన్ నెయ్యి పెంచుకోవచ్చు. నెయ్యి కానీ స్పూన్ ఆయిల్ కానీ దానిలో నీళ్ళు పోసుకుంటా కొంచెం కొంచెం చక్కగా చపాతీ ముద్ద కలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చక్కగా మీడియంలో కలుపుకొని దాని మీద నూనె అప్లై చేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక పావుగంట సేపు చక్కగా మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. చక్కగా మెత్తగా స్మూత్గా తయారయ్యిద్ది. చపాతీ పిండి ఇప్పుడు నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. చూడండి, మెత్తగా అయింది కదా. తర్వాత దీన్ని పెద్ద చపాతీలా చేసుకుందాం. పొడి పిండి వేసుకుని, పిల్లలకి స్వీట్ చపాతీలు అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. చాలా బాగుంటాయి కూడా ఇవి. దాని మీద నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసుకుందాం. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు. ఇలా వేసి చేయండి. చపాతీ పొరల పొరలుగా వచ్చింది. చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూరలు తింటారు కదా చిన్నపిల్లలు, చపాతీలో ఇలా చేస్తే బాగుంటుంది. దానిపైన నెయ్యి రాసిన తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకుందాం. చల్లుకున్నాక ఇలా మడతీసుకోవాలి. దీన్ని మళ్ళీ కట్ చేసి మనం రోల్ చేస్తాం అనమాట. ఒకే పిండి అండి. ఇప్పుడు దీన్ని మీకు ఏ సైజు కావాలంటే సైజులో కట్ చేసుకుని మళ్ళీ వీటిని గుండ్రంగా చపాతీలాగా ఒత్తుకుందాం. ఇలా మడిచేసుకుని రౌండ్గా చేసుకోవాలి. చూసారా? ఇలా చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి చపాతీలు ఒత్తుకుందాము. పిల్లలకి స్వీట్ అంటే పంచదార వేయచ్చు. నేను పటిక బెల్లం పొడి వేస్తున్నాను చూడండి. వాటికి జలుబులు ఏం చేయకుండా ఉంటాయి అన్నమాట. పైన చల్లేసుకున్నాను అనుకోండి, తీపిగా ఉంటుంది చపాతీ. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసుకుని నేను రౌండ్గా చుట్టలేదండి, 4 పలకలా వేస్తున్నాను చూడండి. సమోసాలాగా ఇలా వేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని సరిపోయింది. మరీ మెత్తగా పలసగా చేసేయొద్దు. కొంచెం మందంగానే ఉంటుంది అన్నమాట. చక్కగా నిదానంగా వేపుకుంటే చక్కగా బాగా ఎగుద్ది లోపల వరకు. పొరలు పొరలు విచ్చుకుంటాయండి. చూడండి, ఇలా చేసేయండి. రౌండ్గా చేసుకోవచ్చు. ఇలా చేసినాక చక్కగా వేపేసుకోవటమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత వేయండి. ఫస్ట్ నూనె వేయొద్దు. ఒకసారి వేగిన తర్వాత తిప్పుకున్న తర్వాత నూనె వేయండి పైన. ఫస్ట్ నూనె వేసాం అనుకోండి ఊరికే మాడిపోయిద్ది అనమాట. కొంచెం వేగిన తర్వాత తిప్పిన తర్వాత నూనె వేసుకుని సరిపోయిద్ది. ఇలాగ 2 వైపులు తిప్పుకుంటా నిదానంగా వేపుకోవాలి. హైలో పెట్టాను పైన మాడిపోయిద్ది. చక్కగా మీడియంలో పెట్టుకుని మంట పెనం తగిలే వరకు పెట్టుకుని వేపుకుంటే లోపల వరకు చక్కగా వేగుద్ది అనమాట. చక్కగా నిదానంగా వేపుకోవాలి చపాతీలు. చూడండి, ఆ పొరలు వస్తున్నాయి చూసారా? మనం ఎన్ని పొరలు వేస్తే అన్ని పొరలు కూడా విచ్చుకుంటాయండి. చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. గట్టిగా పీకాల్సిన పని కూడా ఉండదు, అంత చక్కగా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టేయండి. నెయ్యి మధ్యన వేసి పొడి పిండి చల్లుకుంటా పంచదార తినాలనిపించిన పంచదార వేసుకోవచ్చు. లేకపోతే పటిక బెల్లం పొడి వేస్తే ఇంకా మంచిది అనమాట. చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, అంత బాగుంటాయి ఈ చపాతీలు. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయని వారంటే ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ చపాతీలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో చెప్పండి. చూడండి ఎలా తునిపోద్ది. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చేసి పిల్లలు పెట్టేయండి, చక్కగా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.